ఎంత అందంగా ఉన్నావే, నేను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కాల్ తీసావు. అయ్యో, అయ్యో, చూసిందా? అమ్మయ్య, లేదు. చెయ్యి తీ సావిత్రి, నిద్రపోనివే. అయ్యో, అయ్యో, చూడలేదనుకుంటా. అబ్బా, అయ్యో, తల్లి చేస్తుంది. అయ్యో, కాల్ తీవి సావిత్రి. ఇదొకటి లేస్తే కాలేస్తుంది. నిద్రపోయినట్టుంది. దేవుడా, మాట్లాడకు. పద, దాదా బయటికి రా. ఇక్కడికి మాట్లాడు, పద. ఎందుకు పిలిచావు? ఏమో, నాకు నిద్ర పట్టట్లేదు. నాకు కూడా. నీకు కూడా నిద్ర పట్టడం లేదా? అంటే నీకెందుకు నిద్ర పట్టడం లేదు? నిద్ర అంటే మరి నీకెందుకు పట్టట్లేదో నాకు అందుకే పట్టట్లేదు. అబ్బా, ఇప్పుడే రావాలా వీళ్ళు? మీరు చూసిందంతా అబద్ధం. ఏదో నిద్ర పట్టక ఇక్కడొచ్చి కూర్చున్నాం. కూర్చున్నాం అంతే. ఏం జరగలేదు. కూర్చున్నాం అంతే. ఓహో, మేం కూడా ఇప్పుడు షాపింగ్ వెళ్దామనే వచ్చాం. ఇప్పుడు నిద్ర పట్టిద్ది, లోపలికి రండి. పద. ఇది రైటర్కి. అలాగే సార్. మార్నింగ్ సార్. సార్, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిల కేసు గురించి. సరే, అయితే ఆ కేసు డీటెయిల్స్ అన్నీ సిటీపీఎస్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. హలో, బళ్ళారి పోలీస్ స్టేషన్. యస్, సిటీ పోలీస్ స్టేషన్. ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసులు. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎస్ఐ గారికి ఇస్తున్నాను. సార్, మిస్సింగ్ కేస్. హలో. హలో సార్, మేము భద్రాద్రి రూరల్ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తున్నాం సార్. టెల్ మీ. భద్రాద్రి రూరల్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ కేసు సార్. సిటీతో పాటు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయమని హోమ్ మినిస్టర్ ఆర్డర్ సార్. మీకు ఈ కేసు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఈ కేసుని స్వయంగా హోమ్ మినిస్టర్ గారే మానిటర్ చేస్తున్నారు సార్. ఓకే, ఐ విల్ సీ. ఓకే సార్. రోజు రోజుకి అమ్మాయిల కిడ్నాప్లు ఎక్కువైపోయాయి. సిటీలోనే అనుకుంటే ఇప్పుడు గ్రామాల్లోనూ స్ప్రెడ్ అయిపోయాయి. ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయిల్ని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేస్తున్నారు. ఈ కిడ్నాపర్స్ వెరీ ప్లాన్డ్గా డేంజరస్గా ఉన్నారు. సార్, ఈ కిడ్నాపర్స్ సిటీ మీద కంటే విలేజెస్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ విలేజెస్ కేసులే సార్. ఎస్, వీళ్ళు సిటీని సెంటర్గా చేసుకుని కిడ్నాప్స్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి రామూర్తి గారు. ఓకే సార్. ఇంకా ఏమైనా అమ్మాయిలు మిస్ అయ్యారు, కనిపించట్లేదని కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ గా నాకు రిపోర్ట్ చేయాలి మీరు. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే సార్, అలాగే సార్. ఒక్క నిమిషం సార్. లెటర్ వచ్చింది సార్.
ఓకే రామూర్తి గారు నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళేసి వస్తాను. అలాగే కాల్స్ సార్. వస్తే రిసీవ్ చేసుకోండి. అలాగే సార్. వా అరే బాస్రా దేవుడా, అరే ఈ శంకరగాడు అమ్మాయిని తీసుకొస్తున్నాడా లేదా? అసలే పోరీలు అందంగా ఫ్రెష్గా ఉన్నారు. పురుపు చూసినా పిల్లని చూసినా మైండ్ మారకుండా ఉంటుందా? దీనమ్మ జీవితం. అరే ఫోన్ రింగ్ అవుతుంటే అవులేగాడు లిఫ్ట్ చేయడేమ్రా? హలో అన్నా నమస్తే అన్నా. అరే ఓ అవులే, ఫోన్ రింగ్ అవుతుంటే ఎంతసేపు ఫోన్ ఎత్తవేమ్రా? సారీ అన్నా, ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదన్నా. అరే ఎక్కడ దాకా వచ్చారా? అదే పనులు ఉన్నాం, దొరకగానే తీసుకొస్తామన్నా. అమ్మాయి దొరుకుతాన్ని తీసుకురండి. అవతల అమ్మాయిల కోసం ఖాన్ పరేషాన్ చేస్తుండ్రా. ఓకే అన్నా, ఓకే ఓకే అన్నా. సరే అమ్మాయిలు జాగ్రత్త, ఎక్కడ ఆగొద్దు, నేరుగా మన అడ్డాకు తీసుకురండి. సార్ వీళ్ళు ఎక్కడన్నా చూసారా సార్? చూశాను. చూసారా సార్? ఎక్కడ చూసారు సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తావా? మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. వీళ్ళు ఎక్కడ ఉంటారో చూపించండి చాలు. అదిగో అక్కడ ఉంటారు. హే, పదండ్రా. రండి. సావిత్రి, ఉమ్? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవునా, ఏంటది? అది అది నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. హ్మ్. ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? ఎన్ని రోజులు నేను నీకు అందంగా కనిపించలేదా? కనిపించావు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా లేను. గొంతులో మాట అయితే ఈజీగా చెప్పేవాడిని, గుండెలో మాటని అంత ఈజీగా చెప్పలేం కదా. అయినా సరే, నేను చెప్పాలనుకున్నది చెప్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సావిత్రి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలనే నా కోరిక. హ్మ్? నిజమే చెప్తున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ నువ్వేమంటావో అని భయపడి ఎన్ని రోజులు ఆ విషయం నీకు చెప్పలేదు.